ఎట్లుంది మరి ఎవరు ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్కి సంబంధించి అసలు ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో గెలిచిండు, ఏంది అసలు? స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్. ఆల్రెడీ అసెంబ్లీలో ఆయన బోర్డే ఉంటుంది కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ అని. ఆయన దొంగ మాటలు చెప్పుకొని కాంగ్రెస్ కండు కప్పుకొని తిరుగుతాడు. ఆయన గెలిచింది వాస్తవానికి నికార్సైన బీఆర్ఎస్ వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచారు. ఇప్పుడు ఆయన వెనకాల తిరిగే ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్లు కానీ వాళ్ళంతా దొంగలు. ఎందుకనంటే మా ఓట్లతో గెలిచిండు. 100% మేము కష్టపడ్డాం, తెల్లందాకా పొద్దాకా తిరిగినాం, కష్టపడ్డాం. 100% మేము ఖచ్చితంగా నిలదీసి గల్లబట్టి గుంజి అడుగుమన్నా అడుగుతాం. కానీ వాళ్ళ దగ్గర దమ్ము లేదు కదా, ఎందుకంటే వాళ్ళు ఓటు వేయని వాళ్ళు, వెయ్యకని చెప్పిన వాళ్ళు, ఇవాళ వాళ్ళు మా ఎమ్మెల్యే అని చెప్పేసి మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే నువ్వు ఎమ్మెల్యే మా ఓట్లతో గెలిచినావు, నువ్వు గన్పూర్ అభివృద్ధి కోసం అంటున్నావు కదా. ఫస్ట్ ఒకటే ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా నేను, నిజంగా నువ్వు గన్పూర్ అభివృద్ధి కోసం అంటే తండాలు అభివృద్ధి చెందాలంటే నీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఊరుకు సర్పంచులు దిక్కులేరు. సర్పంచే దిక్కులేనప్పుడు గ్రామాలు ఏడా అభివృద్ధి చెందాయి కదా. ఫస్ట్ మన గ్రామం అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ కావాలి, ఒక వార్డు మెంబర్ కావాలి, వార్డు సమస్య తీరాలంటే వార్డు నెంబర్ కావాలి, వార్డు నెంబర్ పోయి సర్పంచ్ చెప్పుకోవాలి, సర్పంచులు ఎమ్మెల్యే దగ్గర పోవాలి, అవి చేయాలి. నువ్వు సర్పంచ్లను అధికారంలో తీసుకురానే పరిస్థితిలో నీ ప్రభుత్వం ఉన్నది. నాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటే చాలా సిగ్గుచేట. అది పెడతా ఉంటుంది కదా, ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టబోతున్నాం ఇక అతి త్వరలో అని చెప్పి మాట్లాడు. ఓకే, ప్రభుత్వం అయితే 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు సర్పంచ్గా నిలబడే వ్యక్తి ఎంతో కొంత 10-15 లక్షలు ఖర్చు పెట్టుకొని సర్పంచ్గా పోటీ చేస్తాడు. ఆయన అధికారంలోకి వచ్చి అదో ఇదో ఒక రన్నింగ్లో వేకొచ్చే వరకు ఆల్రెడీ ప్రభుత్వ పాలన అయిపోతుంది. సర్పంచ్ పదవికాలం కూడా దగ్గర పడుతుంది. ఆయన ఏం చేయగలుగుతాడు? 1-2 సంవత్సరాలల్లో ఏం చేయలేడు కదా. నువ్వు 5 సంవత్సరాలు కరెక్ట్గా సర్పంచ్ ఉంటే ఒక 1 ఇయర్ తీసేసిన 4 సంవత్సరాలల్లో నువ్వు గ్రామాన్ని ఎట్లా చేస్తావు, గ్రామానికి ఏ సమస్యలు ఉన్నాయి, ఏంది ఏం కథ అనేది నువ్వు ఒక ప్రొసీజర్ తీసుకొని పోతావు. ఆల్రెడీ నీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేస్తాడు ఆయన? సర్పంచ్ గెలిచి కూడా వేస్టే. సర్పంచ్ ఎలక్షన్ పెట్టడం కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు 100% వేస్టే. గెలిచిన ఉండే వ్యక్తి కూడా 10-15 లక్షలు ఖర్చు పెట్టుకుని వేస్టే. ఎందుకు అవసరం లేదు. ఇంకోటి, ఇప్పుడు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, రైతును గుర్తింపు చేసింది. ఒక ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచ దేశాలకు హెడ్. రైతును గుర్తింపు ఇచ్చిండు అంటే రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలన నుంచి ఇప్పటి వరకు మరి రైతును గుర్తించలే వాళ్ళు. రైతు బంధు అనేది, కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ చేసినవన్నీ ఉల్టా చేసిండు. నేను కేసీఆర్కు డబుల్ చేస్తా అని హామీలు ఇచ్చి నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినావు. నువ్వు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు. 2 సంవత్సరాల కాంచెలు ఏ ఒక్క ఆడపిల్లకు తులం బంగారం ఇచ్చినావా అని అడుగుతానా. ఒంటరి మహిళలకు 2500, మన ఇంటికి మహిళకి 2500 ఇస్తా అన్నాడు, అవి లేవు. పెన్షన్ కేసీఆర్ 4000 ఇస్తాడు, నేను 6000 ఇస్తా అన్నావు, 6000 లేవు. వికలాంగులవి లేవు. అన్ని గంగెట్ల మాటలు, బొల్లదొప్ప మాటలు చెప్పిండు, ప్రజలను మోసం చేసిండు, అధికారంలో కూర్చున్నాడు. ఇంత ఎందుకండి, తన ఎమ్మెల్యేలే తన మాట వింటలేరు. ఆయన ఒక సీఎం, ఎమ్మెల్యేలు ఆయన ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఆయన మాట వింటలేరు. ఇక ఆయన సీఎం, వీళ్ళ గ్రామాలను నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తారు. 10 సంవత్సరాల దాకా నేనే గెలుస్తా అంటుండే తప్పు. ఇప్పుడు రేపు పొద్దున గన్పూర్ ఒక్కటే ఎగ్జాంపుల్. స్టేషన్ గన్పూర్ బై ఎలక్షన్ పెట్టి గన్పూర్లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియానండి, 10 సంవత్సరాలు అధికారం వచ్చినట్టే. 100% అది. స్టేషన్ గన్పూర్లో మళ్ళీ గెలవదంటావు? 100% గెలవదు. అదే కడియం శ్రీఆర్కి టికెట్ ఇచ్చి గెలిపియాలి, వేరే క్యాండిడేట్ కాదు. ఆయన కడియం శ్రీఆర్ అంటే ఆయన నీతిపరుడు, నిజాయితీపరుడు అని ప్రతి ప్రెస్ మీట్లో చెప్పుకుంటాను. నీ నీతి నిజాయితీ అయితే నువ్వు గన్పూర్ అభివృద్ధి కోసం పోయినా అంటున్నావు కదా, దానికి ఎగ్జాంపుల్ తాళదారపల్లి. ఆల్రెడీ రోడ్డు మీద మీరు నాట్లేసుడు అవన్నీ చూసిర్రు. అది ఒకటి చాలు ఆయన బడగొట్టనీకి. ఆయన చేసేది ఏమీ లేదు. ఆయన కూతురు రాజకీయ అరంగేట్రం కోసం ఆయన ఈ డ్రామా ఆడిండు. కేసీఆర్ ఆయనకి ఏం తక్కువ చేసిండు? ఎమ్మెల్యే ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, డిప్యూటీ సీఎం ఇచ్చిండు. తన బిడ్డకి ఎంపీ టికెట్ అడితే కూడా ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఇచ్చినాక నువ్వు మోసం చేసిపోయి కాంగ్రెస్. ఆయన రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ కుటుంబ రాజకీయ లబ్ధి కోసం. ఆయన రాజకీయం ఏం అవసరం లేదు. ఆయన అయిపోయింది, ఆయన ఏజ్ బార్ అయిపోయిండు. ఆయన దగ్గర లేడీగా తన బిడ్డ ఆరంగేయడం కోసమే ఆ డ్రామా ఆడిండు ఆయన. ఇప్పుడు రైతుల పరిస్థితి అన్న ప్రధానంగా యూరియా కష్టాలు అని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. చాలా ఉంది. లాస్ట్ టైం మేము గత 10 ఏళ్ళు చూసుకున్నట్లయితే ఆటో ఆయనకు డబ్బులు ఇచ్చి పట్టుకురమ్మంటే 10 బస్తాలు వేసుకొచ్చేది. అలాంటిది ఇప్పుడు 4 ఎకరాలు నాకు ఉందన్న, 4 ఎకరాలకు ఇవాళ ఒక బస్తా ఇచ్చిండు, మళ్ళీ రేపు లేదు, ఎల్లుండి లైన్ కట్టాలి, మళ్ళీ 4 బస్తాలు వచ్చేదాకా నేను వారం రోజులు తిరుగుడికే సరిపోయింది. ఈ 4 ఎకరాలకు ఎప్పుడు చల్లుకుంటా పిండి నేను? చల్లలేం కదా. మనం చేసేదే టైం టు టైం చేస్తేనే పండుతుంది. అది వేస్ట్. కాళేశ్వరం విషయంలో చాలా అవినీతి జరిగిందని చెప్పిండు. ఇలా వచ్చే నీళ్ళని చూసి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి వచ్చి మాట్లాడమను. కాళేశ్వరం కూలిపోయినప్పుడు కాళేశ్వరానికి నీళ్ళు రావద్దు కదా, ఇవాళ నీళ్ళని ఎట్లా వస్తున్నాయి?
అది జనాలను పిచ్చలో చేసిండు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కరెక్ట్ కాదు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, దొంగ ప్రభుత్వం ఇది. ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన మన పాలన వచ్చినాకనే రైతులు సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా ఇటు మహిళలను కోటీశ్వరాలను చేసిండు. ఒక ఫ్రీ బస్సు పెట్టి బస్సులలో కొట్టుకుంటాటు చేసిండు. మహిళలకైతే 100% పెద్దపీట ఇచ్చిండు. అది వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టమని అడగలే. అట్లా దానివల్ల ఏం ఉపయోగం అయితే లేదు. ఆర్టీసీ కూడా నష్టాలకే పోతుంది. ఏం చేస్తారా నన్ను అన్న 2500 ఇయ్యి. మహిళలకు ఇప్పుడు కేసీఆర్ అప్పుడు సరే ఎంతో తక్కువ అయినా 2 బతుకమ్మ చీరలు ఇచ్చిండు. కేసీఆర్ పనికిరాని చీరలు ఇచ్చిండు. నేను అమౌంట్ ఇస్తాను, ఏది మరి ఏలే కదా. ఇప్పుడు ఆ ఇచ్చే గుడ్డపే కూడా దిక్కులేదు కదా వాళ్ళకు. ఓవరాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గన్పూర్ ఎమ్మెల్యేకు మేము ఖచ్చితంగా గల్ల పట్టి గుంజాడుతున్నాం. నికార్సే మేము ఓట్లు వేసినాం కాబట్టి ఫస్ట్ నువ్వు రిజైన్ చేయి, నీ నీతి నిజాయితీ నిరూపించుకో. 100% నీతి నిజాయితీ నిరూపించుకో, అప్పుడు నిజాయితీ పరుడని ఒప్పుకుంటా. ఓకే.